ప్రేక్షకులకు నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఎంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఈ నెంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నుంచి సంవత్సరం పడుతుంది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? వీడియోస్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం లైవ్‌లోకి వెళ్ళిపోదాం. లైవ్‌లో చెప్తాను ఈరోజు. ఇది నా స్ట్రైక్ ప్రైస్ 25,450. ఇంకా నేను ఎంట్రీ తీసుకోలేదు. ఎంట్రీ తీసుకునే విధానం ఈరోజు చెప్తాను. లైవ్‌లోనే చెప్తాను. మనం మెయిన్‌గా రోజుట్లాగే మనం టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మెయిన్ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. అందరం మెయిన్ లెవెల్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకుంటే, మనం జోన్స్ కాడ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఆ జోన్స్‌ని ఎలా ఫిల్ చేసే విధానం బట్టి మనం ఎంట్రీస్ తీసుకుంటాం. ఓకే. రోజుట్లాగే ఓ రోజు ఒక కొత్తగా ఉండదు. రోజు ఏంది జోన్స్‌ని పట్టుకొని చేస్తున్నాం. ఈ రోజు జోన్స్ పట్టుకొని చేస్తాం. అంతేగాని ఒకరోజు లెవెల్, ఇంకో రోజు ఇది. లెవెల్‌ని పట్టుకొని చేయడం కూడా తెలుసు. ఎలా చేయాలో కూడా తెలుసు. కానీ నేను మెయిన్ ఇంపార్టెన్స్ దేనికిస్తాను? నా ఒక్క దీనికిస్తాను. జోన్స్‌కి. ఓకే. చూద్దాం లైవ్‌లో. ఓకే. ఇప్పుడు మనకి ఎంట్రీ ఆల్రెడీ నేను రీడ్ చేసేసా. ఇది నా జోను. ఈ టాప్‌ది నా జోను. నేను ఆల్రెడీ ఈ జోన్‌తో రీడ్ చేసేసా. ఈ జోన్‌తో రీడ్ చేసినప్పుడు నాకేం చెప్పింది? సేల్ చేయమని చెప్పింది. ఎప్పుడు సేల్ చేయమనింది? అందరూ ఏంది ఈ జోన్‌ని ఎలా చేసొద్దో దాన్ని టెస్ట్ చేసి ఎంట్రీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ జోన్‌కి ఏం చేసింది ఓపెన్ అవ్వగానే పొద్దున? ఓపెన్ అయింది. ఇమ్మీడియేట్‌గా పైకి బ్రేక్ చేసింది. పైకి బ్రేక్ చేసింది. ఓకే. పైకి బ్రేక్ చేసింది. అంతవరకు ఓకే. ఈ జోన్‌ని ఫుల్‌గా తినిందా? టచ్ చేసిందా? చేయలా. సరే. ఏడ దాకా వచ్చిందిగా. ఈడ దాకా వచ్చిందిగా. ఎడేమన్నా ఫిల్ చేసిందా? చేయలా. మళ్ళీ ఎడకు పోయి టచ్ చేసిందిగా. ఇదైనా ఫిల్ చేసిందా? చేయలా. ఓకే. చేయలేదు. ఇవన్నీ పక్కన పెడదాం. కానీ పొద్దున్నే ఓపెనింగ్, క్లోజింగ్ అనాలిసిస్. ఓపెనింగ్ ఏడిచ్చింది కదా. క్లోజింగ్ ఏడిచ్చింది కదా. ఓపెన్ అవ్వగానే ఏం చేసింది? టైప్ దీన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. ఏం చేసింది? క్లోజింగ్ ఇచ్చింది. క్లోజింగ్ ఇచ్చిందంటే ఏంది? నీ జోన్కి ఎప్పుడైతే ఈ హైని తింటదో, ఈ హైని తినేసొద్దో అప్పుడు నీ బయింగ్ ఎంట్రీ ఉండాలి. ఇదేం చేసింది? హైని బ్రేక్ చేసిందా? చేయలా. అంటే సేల్ జరగద్ది. ఇది రేంజ్‌లో వచ్చింది కాబట్టి రేంజ్ బౌండ్‌లో ఉండొచ్చు మార్కెట్ అంటే. ఎలా ఉంటది రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే? రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే ఎక్కడైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో ఇది కదా ఓపెనింగ్ ప్రైజా? ఈడకి 10 పాయింట్ల కిందకి గాని, 10 పాయింట్ల పైకి గాని పెట్టేదానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు? సాయంత్రానికి. సాయంత్రానికి ఈడ పెట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వాడికి ఆదాయం. ఎందుకంటే పెద్దోడు ఎలా ఆలోచిస్తాడంటే పై ఇప్పుడు ప్రైస్ పైకి పోయి కిందకు వచ్చి పైకి పోయి కిందకు అంటే ఇప్పుడు ఒక ఇటుక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటుక రాయి ఉంది ఒక రాయి. ఆ రాయిని గోడకేసి గీస్తే గీకుతా ఉంటే ఎలా అయిపోద్ది? పొడి అయిపోయి లాస్ట్‌కి అయిపోద్ది. అలాగే మార్కెట్‌లో కూడా వాడికి ఆదాయం రావాలి అంటే స్ట్రైక్ ప్రైస్‌లు పైన ఎంచుకుంటాడు, కింద ఎంచుకుంటాడు. ఎంచుకొని ఏం చేస్తాడు? పైనుంచి కిందకి అంటాడు. స్వింగ్స్ చేస్తుంటాడు. మళ్ళీ కింద నుంచి పైకి స్వింగ్స్ అంటుంటాడు. వాడికి కావాల్సింది టైం డీకే. వాడికి కావాల్సింది మూమెంటం కాదు. టైం డీకే. టైం డీకేలోనే తినేయాలి. ఈ టైం డీకే నీకెప్పుడు తెలుస్తది? ఇలాంటి జోన్స్‌లో ఓపెన్ అయితే ఈ జోన్స్‌ని రీడ్ చేస్తే అప్పుడు చూపిస్తది అదే. ఈ జోన్‌కి రేంజ్‌లో ఇచ్చిందిగా. నువ్వు మనక ఇప్పుడు నేను 10లో బ్యాక్ టెస్ట్‌లు వేల సార్లు చేసున్నాను కాబట్టి నాకు తెలుసు. ఈ జోన్‌లో ఇస్తే సైడ్ వేలో ఉంటది. 10లో 7 సార్లు ఉంటది. 3 సార్లు ట్రెండింగ్ కూడా వెళ్ళిపోద్ది. కానీ నాకు 7 సార్లే కావాలి కదా. ఈ 7 సార్లుని డిఫైన్ చేస్తూనే నేను ఎంట్రీస్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకో, ఆ జోన్‌ని ఎలా ఫిల్ చేసే దాన్ని బట్టి నేను ఎగ్జిట్ అయిపోతా. అప్పటికి 60 పాయింట్లు రాని, 100 పాయింట్లు రాని. ఇది టెక్నికల్ ట్రేడ్. ఫండమెంటల్ ట్రేడ్ అనేది పొద్దున్నే ఉంటది. ఫండమెంటల్ ట్రేడ్ ఎలా ఉంటది? ఇప్పుడు ఎప్పుడైతే దీని కాదు తినేసింది అనుకో, ఇది ఫండమెంటల్ ట్రేడ్. తినేసినాక బయింగ్ చేస్తే. ఇప్పుడు అసలు ఫండమెంటల్ ట్రేడ్ చూపిలా మనకి. ఓకే. చూద్దాం. టెక్నికల్ ట్రేడ్ తీసుకుందాం ఈరోజు. చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎక్కడి నుంచి అయితే 2 క్యాండిల్స్ ఒకేసారి బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటది. టాప్‌లో ఎన్ని పాయింట్లు ఉంటుందో అన్ని పాయింట్లు ఎస్ఎల్ పెడతాం.
ఇప్పుడు నేను ఎస్ఎల్ ఎలా పెడతాను? 20 పాయింట్లు 21 వచ్చింది అనుకో 25 పాయింట్లు పెడతా. అదే 20 పాయింట్లు వచ్చింది అనుకో 20 పాయింట్లే పెడతా. 20 పాయింట్లు ఒక పాయింట్ పైన వచ్చినా ఇంకో 4 పాయింట్లు కలిపి 25 పెడతా. 26 అలా వచ్చిందంటే 30 పాయింట్లు పెడతా. అంటే మనం ఎక్కువ అంటే వోల్టాలిటీని బట్టి ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఓకే, చూద్దాం ఏం చేస్తుందో. 2 క్యాన్లు ఎప్పలా బ్రేక్ చేస్తుందో ఏందో చూద్దాం. ఓకే, బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. ఏంది? సెల్లింగ్ ఎంట్రీ అంటే పీని బై చేస్తాం. 25,450ని స్ట్రైక్ ప్రైజ్ని. ఓకే, 2 క్యాండిల్ బ్రేక్ చేస్తా చూడ. ఇప్పుడు చూడు మంచిగా చిన్న క్యాండిల్స్ వేసింది, సపోర్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇది ఇక్కడ 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 ఇక్కడికి వచ్చేస్తుంది మంది. అప్పుడు అది 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఇది బ్రేక్ చేస్తుంది. ఎంట్రీ ఇచ్చేస్తాం. 20 పాయింట్లు అంటే మన 15 పాయింట్లు వచ్చింది. 20 పాయింట్లు పెడతాం. ఎస్ఎల్ పోయినా ఓకే, 10లో పోద్ది మంది. బ్రేక్ చేసిందా? ఇది బ్రేక్ చేస్తే ఎంట్రీ అయిపోద్ది మంది. ఇది 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే చాలు. ఓకే, బ్రేక్ చేసిందా? ఇదే మన ఎంట్రీ. ఎక్కడ ప్రైస్ ఉందో ఇది ఇది బ్రేక్ చేసింది 2 క్యాండిల్. 20 పాయింట్లు మన ఎస్ఎల్లో. ఎంత? 20 పాయింట్లు. ఇది బ్రేక్ చేస్తే చాలు. ఇది బ్రేక్ చేయబల ప్రైస్. ఇది బ్రేక్ చేస్తే చాలు. 20 పాయింట్లు పెట్టి ఇది బ్రేక్ చేసింది, మన ఎంట్రీ అయిపోయింది. 25,450 ని పిఈని బై చేసాం. ఓకే, చూద్దాం. ఎంట్రీ అయిపోయింది మనది. అది ఇంకెంత ఆదాయం వస్తుంది ఇంకా అది చూసుకుంటుంది. ఇదే మన ఎంట్రీ. 20 పాయింట్లు పెట్టేసాము, అయిపోయింది మన ఎంట్రీ. ఇప్పుడు ఈ జోన్ ఎలా ఫిల్ చేసుకుంటుంది, ఆ జోన్ కిందకు వస్తుందా లేదా ఎన్ని అది చూసుకుంటుంది. ఓకే, అది ఎంట్రీ అయిపోయింది మందా. ఈ 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడే ఇక్కడ ఎంట్రీ అయిపోయింది. మన ఇంకా మైనస్లో కూడా వెళ్ళిపోయి మనం ఏం చేయం. 20 పాయింట్లు పోతే పోద్ది, ఈ రోజు పోద్ది. ఓకే, 10కి వల్ల పోద్దేమో. చూద్దాం ఏం చేస్తుంది అనేది. ఇంకా మన ఎంట్రీ అయితే అయిపోయింది, క్లియర్గా అయిపోయింది. ఇంకా దాంట్లో ఎటువంటి మార్పు ఏమీ లేదు. క్లియర్గా అయిపోయింది. ఆ నుంచి 20 పాయింట్లు పెట్టాము. ఇంకా దాని ప్రతాపం అది చూసుకుంటుంది. మన ఎంట్రీ అయితే అయిపోయింది. ఓకే, మనము జోన్నే రీచ్ చేస్తాం. ఈ మీ లెవెల్స్ని గివెల్స్ని ఏం రీచ్ చేయడం, లెవెల్స్తో రీచ్ చేయడం కూడా తెలుసు. కానీ ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తే దాన్ని బట్టి దాన్ని చూసుకుంటాం. ఇప్పుడు మనం జోన్ రీచ్ చేసాం కాబట్టి కన్ఫామ్గా చెప్పేసింది మనకి పిఈని చేసుకోమని. చేసాము, పెట్టేసాము. ఎస్ఎల్లో 20 పాయింట్లు పెట్టాము, ఎంట్రీ తీసుకున్నాము. అది ఇంకెంత వేస్తుంది అది ఇంకా అది చూసుకుంటుంది. ఓకే, చూడండి అలా వస్తుంది. ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ 25,450ని చేశారు. అంటే ప్రైస్ వచ్చి 25,350 దగ్గర రన్ అవుతుంది. అంటే 2 స్ట్రైక్ ప్రైజ్ల అవతల మనం ఎంట్రీ ఇచ్చాం. ఓకే, చూసారా? అది ఇలాగే ఉంటాయి మన ఎంట్రీలు. చూడండి ఇప్పుడు జనాలు 5 పాయింట్లకి 10 పాయింట్లకి ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చూడు తీసుకోగానే 12 పాయింట్లు వచ్చింది. అదే క్యాండిల్లో 12 11 పాయింట్లు వచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోవచ్చుగా, 1000 ఆటలు కొట్టా. అది కాదు ట్రేడింగ్ అంటే. ఒక్కసారి నువ్వు ట్రేడ్ చేస్తే 60 నుంచి 100 పాయింట్లు పట్టుకోవాలి. అది ట్రేడింగ్ అంటే. చెప్పాగా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియోస్లో. ట్రేడరు, స్టూడెంటు, ప్రో ట్రేడరు, ఈ మూడింటికి ఎక్స్ప్లెయిన్ చేశా. ముందు జనాలందరూ ఏంది ఎలా పోతున్నారు చూడండి. జనాలందరూ ఏంది డైరెక్ట్గా ట్రేడర్ అయిపోవాలనుకుంటున్నారు. స్టూడెంట్గా స్టూడెంట్లో వారం 2 వారాలు కోచింగ్లు చేసి డైరెక్ట్గా ట్రేడర్ అని ఫీల్ అయిపోతున్నారు. ఓకే, అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనీ ఇది చాలా పెద్ద బిజినెస్. ఓకే, ఆ బిజినెస్ని బిజినెస్ లాగే చూస్తే 10లో 7 సార్లు 5 సార్లు సక్సెస్ అయినా సరే నెల వచ్చే లోపల నీ అకౌంట్లో మనీ యాడ్ అవుతాయి. కాదు వారము నేను 10 రోజులు 20 రోజులు నెల రోజులు నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేస్తానంటే మాత్రం మీరు లాస్లోనే ఉంటారు. ఓకే, అది చూడండి. తీసుకోగానే 20 పాయింట్లు వచ్చింది. నాకేం కావాలి చెప్పు? 5 లాట్లు సేల్ చేసిన, 20 పాయింట్లు ఆల్రెడీ వచ్చింది. 325 క్వాంటిటీ సేల్ చేసిన. చూడు ఒకే క్యాండ్లో వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అదే రీడింగ్, ఇదే జోన్ రీడింగ్. ఆ జోన్ అలా రీడ్ చేస్తేనే అలానే జరగద్దు అది. ఓకే, 5 పాయింట్లు 10 పాయింట్లు నేను ఇప్పుడు ఒక 10,000 క్వాంటిటీతో కొడతా. 10,000 క్వాంటిటీతో కొట్టి చేసి ఉంటా. ఎంత వచ్చి ఉంటుంది 20 పాయింట్లకి? కావాల్సిన చూస్తూ ఉంటుందిగా. కానీ అది కాదు ట్రేడింగ్ నాది. నేను ఎంట్రీ ఇస్తే 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవడానికి ట్రై చేస్తా. ఏదో ఎస్ఎల్ అని ఇచ్చేస్తా 20 పాయింట్లు ఈ రోజుకి.
ఇప్పుడు టెక్నికల్ ట్రేడ్ ఎంతసేపు వెయిట్ చేసి తీసుకున్నా కూడా నీ అసలు పోయిందంటే నువ్వు యాక్సెప్ట్ చేయి. అంతేగాని ఏ నుంచి 5 పాయింట్లు, ఏ నుంచి 10 పాయింట్లు, ఏ నుంచి 2 పాయింట్లు, 3 పాయింట్లు, ట్రెండ్ లైన్ వేసి ఆ లైన్ వేసి ఈ లైన్ వేసి ఇవన్నీ వేస్ట్. ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ లాగే చేయాలి. ఓకే, అప్పుడే నీ మనీ యాడ్ అవుతాయి. రిస్క్ చేసినా నీకు పోయిన ప్రతిసారి 20 పాయింట్లు పోయినా పెద్ద అనిపించదు. ఎందుకంటే నువ్వు తీసుకున్న ప్రతిసారి 60 పాయింట్లు తీసుకుంటున్నావు కదా. 20 పాయింట్లు పోతే ఏమి? ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు నెలలో 22 రోజులు ట్రేడింగ్ జరుగుతుంది. 22 రోజుల్లో నువ్వు చేస్తా ఉన్నావు, ట్రేడింగ్ చేస్తా ఉన్నావు. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎస్ఎల్ కూడా పోతున్నాయి. డైరెక్ట్గా 10 రోజులు ఎస్ఎల్ పోయినాయి. 21 ట్రేడింగ్ లేఖంలో డైలీ చేస్తానే ఉన్నావు, ప్రతిరోజు చేస్తానే ఉన్నావు. డైరెక్ట్గా 10 రోజులు ఎస్ఎల్ పోయింది. 10 రోజులు 20 పాయింట్లు లెక్కన పోయినాయి. అసలు 2-3 రోజులు సైడ్ వేలో మార్కెట్ ఉంది. నువ్వు తీసుకున్నావు కూడా నీకు ఆదాయం రావాలి, ఏం రాలా. తీసుకున్న 7 సార్లు 60 నుంచి 100 పాయింట్లు తీసుకున్నావు. ఇప్పుడు ఆదాయంలోనేగా ఉంది. నువ్వు ఇచ్చిన 10 రోజుల్లో 200 పాయింట్లు అనేది నీకు 2 రోజుల్లోనే వచ్చినాయి. ఈ బ్రోకరేజ్ ఒక రోజు తీసి ఇంకా నీ చేతిలో 3 రోజులు ఉంది. 3 రోజులు అంటే అండ్ యావరేజ్ మీద 180 పాయింట్లు వేసుకో. ఈ 180 పాయింట్లు నీకు ప్లస్సే కదా. ఎట్లేదని 20,000 ప్లస్లో ఉంటావు నెల వచ్చే లోపల. ఓకే, అది ట్రేడింగ్ లాగే చేయాలి. ఓకే, అది ఏమండి, ఏమనిపిస్తుందా? నేను చెప్పింది మీకు లైవ్లో చెప్పా. ఏంది ఇక్కడ నుంచి 2 క్యాన్లు బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ అయిపోయింది, అస్సలు పెట్టేసాం 20 పాయింట్లు. ఇక్కడ చూసి అందరూ ఏంది ఆప్షన్ తీసుకుంటారు కదా, నేను మాత్రం ఇండెక్స్ని చూస్తా, ఎంట్రీ ఇస్తా. ఎందుకంటే ఏ 2 క్యాన్లు బ్రేక్ చేస్తుంటేనే ఏడ మూమెంట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, చూద్దాం అది ఎంత వేస్తుంది ఏంది. 60 పాయింట్లు వేస్తుందా, 100 పాయింట్లు వేస్తుందా, అస్సలు పోద్దా? మార్కెట్ సైడ్ వే అని చెప్పింది, కానీ ఈ లోన్ బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి. ఈ లోన్ బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి అట్లీస్ట్. ఇక్కడ అని జోన్ నుంచి సపోర్ట్ తీసుకున్నాం అనుకో అసలు పోద్ది, ఇచ్చేస్తాం. ఓకే, ఇచ్చేద్దాం. ఈరోజు ఇచ్చేద్దాం అంటే ప్రతిరోజు చేసేది కదా, ఇచ్చేద్దాం. అది జోన్ని రీడ్ చేయటం తెలియాలి. జోన్ గీసినంత మాత్రాన సక్సెస్ కాదు, జోన్ని రీడ్ చేయటం తెలియాలి. ఓకే, జోన్ రీడ్ చేయడం తెలిస్తే అదే చూపిస్తుంది, నీకు ఎంట్రీ అదే చూపిస్తుంది. అది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, లెట్స్ ఎంజాయ్.